వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఆంక్షలు విధిస్తున్నారని, రుణమాఫీ కాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేరుకి రుణమాఫీ కానీ 50% రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదని అన్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఆంక్షలు విధిస్తున్నారని, గతంలో ఎవరూ రుణమాఫీ చేయనట్లు రేవంత్ కలరింగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రుణమాఫీకి మొత్తం 71 లక్షల మంది ఉంటే 49 లక్షల మంది మాత్రమే రుణం తీసుకున్నారని అన్నారు. కానీ 23 లక్షల మందికి రుణమాఫీ చేయడం లేదని, రుణమాఫీ కాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని అన్నారు. రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని అన్నారు. హామీల అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతులకు ఇచ్చిన 4 హామీలు అమలు చేయాలని, హామీలు అమలు చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ షరతులు లేవు, ఏ కండిషన్స్ లేవు. మేము మొత్తం రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేస్తారు 2 లక్షల రూపాయల రూపాయలు. దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా, ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా, రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యలు ఆగినట్టుగా, రైతాంగాన్ని మొత్తం ఏదో ఎలుగబెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని నెల రోజులలో చేస్తా. ఫస్ట్ విడతగా 1 లక్ష రూపాయల లోపు, రెండవ విడతగా 1.5 లక్షల రూపాయల లోపు, మూడో విడతగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటి 15వ తారీఖు డేట్ అవుతుంది. ఈ మొట్టమొదటి 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ 11,50,000 మందికి అందాదగా 11,50,000 మందికి రుణమాఫీ చేసింది. వీళ్ళు ఇచ్చింది 6,095 కోట్లు. జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటారు. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే వీళ్ళు 6,095 కోట్ల రూపాయలు ఇచ్చింది 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండో విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు ప్లస్ ఈ 11.5 లక్షలు, దాదాపు 18 లక్షలు, కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,095 కోట్లు, 12,100 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 31 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ 1.5 లక్షల నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు నాకు తెలిసి 6 లక్షల ఫార్మర్స్కి ఉండే ఆస్కారం లేదు. పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. 1 లక్ష రూపాయల లోపు అయితేనేమో 11,00,000 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ 2 లక్షల రూపాయల వరకు అంటే ఒక 3 లక్షలతో 4 లక్షలతో మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి, సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు, 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకొక 3,000 కోట్లు అయితే, 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు. తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చినామనేటువంటిది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దీనిలో ఇంకొక కిరికిరి ఏం పెడుతున్నారు, మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు లోపు వరకే మా తప్ప ఆ తదుపరి ఉన్న వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి. అనౌన్స్ చేసింది మీరు, డబ్బులు మీరు ఆనాడు ఇవ్వలేదు. 8 నెలల తర్వాత మీరు ఇస్తున్నారు. 8 నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు మీరే అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.